వరదరాజన్ రెడ్డి గారు. సార్, ప్రొద్దుటూరులో శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కాలేజ్ ఒకటి ఉంది సార్. 300 మంది పిల్లలు ఉన్నారు దాంట్లో. ఆ కరెస్పాండెంట్ అప్పులు చేసి ఎక్కడో 5-6 కోట్ల అప్పులు చేసి కాలేజీ నడపకుండా ఊరికేదో కొంతమందిని పెట్టి అక్కడ నడిపిస్తూ ఆయన రాజమండ్రిలో ఎక్కడ ఉన్నాడు, అప్పుల బాధలు తట్టుకోలేకపోయి. మేము పోయి చూసినప్పుడు అక్కడ లెక్చరర్లు లేరు, పిల్లలకంతా లాస్ట్ ఇయర్ పిల్లలే ఫస్ట్ ఇయర్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లల భవిష్యత్తు 300 మంది పిల్లల భవిష్యత్తు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ 300 మంది పిల్లలను అక్కడ కాలేజీ నడిచే పరిస్థితి లేదు, చాలా అధ్వాన పరిస్థితులు ఉంది. ఫార్మసీలో ఏదో రైట్ కాల్ చేసుకునే దానికి ఏమాత్రం కావాల్సినది లేదు, లెక్చరర్లు లేరు, చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్లకు ఈ సంవత్సరం ఎక్కడైనా కూడా జిల్లాలో వేరే చోట అకామిడేట్ చేస్తే అటువంటి ఫార్మసీ కాలేజీలో పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది సార్. ఇటువంటి పరిస్థితి